హాయ్ హలో నమస్తే. బాపట్లకు సంబంధించిన కలెక్టర్ చింతాడ ఆనందకి నోటీస్ ఇచ్చాడని వీళ్ళు ఉగ్ర రూపులైనటువంటి రఘురామకృష్ణరాజు అట కోపం వచ్చేసిందట. ఒక జర్నలిస్ట్ పెట్టాడు, రఘురామకృష్ణరాజు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేయాల్సిన పని రఘురామకృష్ణరాజు చేశాడు, శబాష్ ఎక్సలెంట్ పని చేశాడు. ఏంటంట పని? చింతాడానంద కేసు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, స్ట్రైట్వే పీకేసేయండి సర్టిఫికేట్. ఏమన్నారు? పీకేసేయండి సర్టిఫికేట్, స్ట్రైట్వే పీకేసేయండి అని అంటున్నారు. ఎందుకంటున్నారు? అక్కడ కలెక్టర్ ఏం చేశాడంటే నోటీస్ వెళ్ళింది, నోటీస్ ఇచ్చాడు చింతాడానందకి. ఏమని? నీ సర్టిఫికేట్ ఎందుకు తీయకూడదని వివరణ ఇవ్వండి, నీ సర్టిఫికేటు ఎందుకు తీయకూడదని వివరణ ఇవ్వండి అని ఒక నోటీస్ ఇచ్చాడు. ఓకే, సో అది ఆ నోటీస్ వీళ్ళకి నచ్చల. ఎస్సీలకి నోటీస్ ఇవ్వడం ఏంటి? తీసేయండి అంతే, వేసేయండి అంతే. ఎంత లాగే ఇవ్వడరు వాళ్ళు, వాళ్ళ కేంద్రం మీరు ఇచ్చేదే. వేసి పడేయండి ఎస్సీ నా కొడుకులు ఏంటి, తీసి పడేయండి సర్టిఫికేట్లని. ఏమండి కొద్దిగా అంత కోపం, అంత ద్వేషం ఉండకూడదు, ఒక కమ్యూనిటీ మీద అంత ద్వేషం ఉండకూడదు. ఓకే, మీకైతే వాళ్ళకైతే కోర్టు జడ్జిమెంట్గానే రివ్యూలు, అప్పీళ్ళు, రివిజన్లు, రివైజన్లు, హైయర్ కోర్టుకి అప్పీలు, సెకండ్ బెంచ్కి అప్పీలు, ఫిఫ్త్ బెంచ్కి అప్పీలు, 10th బెంచ్కి అప్పీలు అని 100 బెంచ్లకి వెళ్ళి స్టేలు తెచ్చుకుంటారు మీరు. కనీసం అరెస్ట్ కూడా చేయరు, డైరెక్ట్గా క్రైమ్ చేసిన అరెస్ట్ కూడా చేయరు, రివ్యూలు అప్పీల్కి వెళ్తారు. ఒక పాస్టరు భయంకరంగా ఒక పాస్టర్ తిట్టాడు, డైరెక్ట్ ఒక రెడ్డి అతను డైరెక్ట్గా తిట్టాడు, అతను మాదిగూడని తిట్టాడు. ఇతను వెళ్ళి నన్ను మాదిగూడని తిట్టాడంటే ఎస్సీ సర్టిఫికేట్ తీసేయండి అని ఎక్కడో ఒక చెత్త చట్టం ఒకటి ఉంది, ఆ యొక్క లూప్ హోల్ పట్టుకొని అతను తీసేశారు. ఇప్పుడు అది సరే, అది అంతా పాత కేసు. ఇప్పుడు కొత్త కేసు ఏంటి? కలెక్టర్ అంటే నోటీస్ ఇవ్వకూడదట. ఎందుకు కలెక్టర్ నోటీస్ ఇవ్వకూడదు? అదే చెప్తున్నా కదా, ఎస్సీడికి నోటీస్ ఇచ్చేదంత పీకేయండి అయ్యి ఏందరూ వాడేది పీకేయండి అని. బాసు మాదిగ సహోదరులు మొత్తాన్ని నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ ఏడిఎస్లో జాయిన్ అవ్వండి. అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్ అని మీరు అంబేద్కర్ డప్పు స్క్వాడ్ అనుకుంటారా, అంబేద్కర్ దండోరా స్క్వాడ్ అనుకుంటారా, ఏదైనా సరే మీరందరూ ఏడిఎస్ కిందకి రావాలి. మాదిగ సహోదరులు, మేము మీకు అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్ పెట్టి మెజారిటీ మాదిగలనే మేము కాపాడుతున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి అట్రాసిటీ కేసులు మొత్తం మాదిగలే. అక్కడ ఒక పాస్టర్ 45 సంవత్సరాల పాస్టర్ని చర్చి కూల్చింది మాదిగ అతన్నే. ఇదిగో అక్కడ విశాఖపట్నంలో ఒక అమ్మాయిని చంపేశారు, మాదిగోళ్ళ అమ్మాయే. అక్కడ కర్నూలులో మార్కాపురంలోనో కనిగిరిలో యేసుక్రీస్తు బొమ్మ పెట్టి పాట పెట్టారట, టేప్ రికార్డర్లో వచ్చి దాడి చేశారు. అప్పుడు మేమే మాట్లాడాము మాదిగల తరపున, ఏడిఎస్ మాట్లాడింది మాదిగల తరపున. ఇదిగో వీళ్ళ అక్కడ ఏమంటారు, మంగళగిరిలో పసుపు నీళ్ళు చల్లితే మాదిగలు ఇళ్ళ మీదకి వెళ్తున్నారని మాట్లాడింది ఏడిఎస్. సో ఏడిఎస్కి కులాలకు అతీతంగా మాలా మాదిగలు మొత్తం ఏడిఎస్ కిందకి రావాలి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏడిఎస్ కిందకు వస్తేనే మీకు రక్షణ. లేదంటే రాజకీయ నాయకుల యొక్క మాయాజాలంలో మాదిగలు ఇప్పటికీ చాలామంది పడిపోయారు. నిన్న కోపం వచ్చి నేను అన్నది, ఓకే మీరు ఇప్పటికే రాజకీయ మాయాజాలంలో పడిపోయి మీరు చాలా డ్యామేజ్ చేశారు. ఓకే, ఎందుకంటే ఏది అడగాలి ఏది అడగకూడదు అనేది కూడా తెలియకుండా వర్గీకరణ డిమాండ్ చేశారు. వర్గీకరణ డిమాండ్ చేసిన వల్ల ఓకే వర్గీకరణ తను తీసేసుకోండి అని చెప్పి 80% క్రిస్టియన్స్కి వెళ్ళి మా చర్చిలకి వెళ్ళే మాదిగలను హింస పెడుతున్నారు. వర్గీకరణ ఇచ్చేస్తున్నామని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు ఏం చేస్తారు? వర్గీకరణ చేసుకొని కాలేజీల్లో సీట్లు మొత్తం ఖాళీ ఉన్నాయి. 50% మెడికల్ సీట్లు మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో ఎత్తేసారు. ఏం చేసుకుంటారు మీకు సీట్లు లేకుండా? ఇక మీరు చదివేది ఏంటి? మాదిగలు చదివేది ఏంటిది? BA BCom కాలేజీలు మొత్తం ఖాళీగా ఉన్నాయి, సీట్లు ఎవరికి జాయిన్ అవ్వట్లా. ఎదురు డబ్బులు ఇచ్చి మా కాలేజీలో జాయిన్ అవ్వంటున్నారు, సీట్లు మొత్తం ఖాళీ ఉన్నాయి. ఇక నీకు అక్కడ ఎందుకు దేనికోసం వర్గీకరణ రిజర్వేషను? ఆ వర్గీకరణ పేరుతోటి అది ఏది ఇచ్చి పడేసి వాళ్ళు మొత్తం అర్థం చేసుకొని దీనివల్ల ఏం లాభం లేదు ఇచ్చేయండి అని చెప్పేసి ఇచ్చేసి చిత్రహింస పెడుతున్నారు రిలీజన్ మీద. 80% మాదిగలు ఇబ్బంది పడుతున్నారు దానివల్ల చర్చలకు వెళ్ళేవాళ్ళు. కాబట్టి వాట్ ఈస్ ద కోర్ అనేది మీరు తెలియాలి. అది దయచేసి మీరు అందరూ అంబేద్కర్ యొక్క అడుగుజాలలోకి రావాలి. ఏడిఎస్లో జాయిన్ అవ్వండి మాదిగ సహోదరులు మొత్తం. ఇప్పుడు ఈ చింతాడ ఆనంద విషయం ఏంటంటే, చూడండి అప్రెషన్ గురించి మాట్లాడుతాను. ఏంటి అప్రెషను?
కలెక్టర్ నోటీస్ ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఎవరైతే కలెక్టర్ నోటీస్ ఇవ్వకూడదని ఆర్గ్యూ చేస్తున్నారో వీళ్ళకి ఏమంటే రాజకీయ ప్రసంగాల మీద ఈ రాష్ట్రాలు నడవు. దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ లా అండ్ ఆర్డర్, లా అండ్ అడ్మినిస్ట్రేషన్. బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా అండ్ అడ్మినిస్ట్రేషన్ తెలియాలి. బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా అండ్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి? కోర్టు ఆర్డర్ ఇచ్చినంత మాత్రాన క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు తీయకూడదు అని చెప్పి లీగల్ ఒక నోటీస్ 100% ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్యలో అతను ఏమైనా రివ్యూకి వెళ్ళాడా, ఇతను ఏమైనా స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడా, లేదంటే ఇతనికి ఏమన్నా వేరే ఎటువంటి ఫెసిలిటీస్ ఏమన్నా ప్రభుత్వం నుంచి కానీ గవర్నమెంట్ నుంచి తీసుకున్నాడా అనేది కలెక్టర్ చెక్ చేసుకొని అప్పుడు తీసేయాలి. కోర్టు ఆర్డర్ ఇచ్చింది అని అంటే కోర్టు ఆర్డర్ ఇచ్చాడు, పేపర్లో చూసి ఉంటాడు, సోషల్ మీడియాలో చూసి ఉంటాడు అనేది కోర్టు ఆర్డర్ ఇచ్చిందని. బట్ ఈ తర్వాత ఏం జరిగింది అనేది కలెక్టర్ చూసుకోవాలి కదా. కాబట్టి లీగల్ నోటీస్ ఇస్తాడు, ఏమైనా నేను ఎందుకు తీసేయకూడదు అని అంటే అతను రిప్లై ఇస్తాడు, సార్ ఎందుకు తీసేయకూడదు అంటే కోర్టు ఆర్డర్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇదిగో మళ్ళీ స్టే ఆర్డర్ తెచ్చుకున్నాను ఒక పేపర్ చూపిస్తే అది ఉద్యోగం పోయింది కదా. ఓకే, అతను కలెక్టర్ హ్యాస్ డన్ వండర్ఫుల్ జాబ్, ఎక్స్ట్రాడినరీ పని చేశాడు కలెక్టర్ అతను నోటీస్ ఇచ్చి. ఓకే, ఎందుకు ఈ తర్వాత జరిగేవన్నీ కూడా కలెక్టర్ ఏమన్నా అదే పని మీద కూర్చుంటాడు, మనలాగా ఇదే పని మీద కులాలు మతాల మీద కూర్చుంటాడు. ఎందుకు కలెక్టర్ కొన్ని వందల ఫైల్స్ వస్తూ ఉంటాయి రోజుకు వాళ్ళకి. ఇది వీళ్ళకి నోటీస్ ఇవ్వండి. దే ఫాలో ద ప్రొసీజర్, దే ఫాలో ది అడ్మినిస్ట్రేషన్, లా అండ్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళకి నోటీస్ ఇచ్చేదండి పీకేయండి. వాడేంది ఎస్సీఓడికి సర్టిఫికేట్ ఇచ్చేదండి, తీసేయండి. అంత ద్వేషం వద్దండి ప్లీజ్. వాళ్ళు కూడా మనుషులే, మరీ ద్వేషించకండి. నేను అది చెప్పదలుచుకుంది. ఓకే, జడ్జిమెంట్ అనేది ఎగ్జాక్ట్గా ఒక ఇండివిజువల్కి ఇచ్చారా, లేదంటే ప్రభుత్వానికి డైరెక్ట్ చేశారా? ఎవరికి డైరెక్ట్ చేశారు? ఆ ఇండివిజువల్కి డైరెక్ట్ చేశాడా, ప్రభుత్వానికి డైరెక్ట్ చేశాడా, లేదంటే మొత్తాన్ని తీసేయమని చెప్పాడా, ఇతనికి మాత్రమే తీసేయండి అన్నారా? ఏముంది అసలు ఆ జడ్జిమెంట్లో? యునైటెడ్ యాక్షన్ తీసుకోవాలా, ఇండిపెండెంట్ యాక్షన్ తీసుకోవాలా? ఈ మొత్తం కూడా ఒక లాయర్ ఒక కలెక్టర్ హ్యాస్ టు వెరిఫై బిఫోర్ రిమూవింగ్ దిస్ స్టేట్మెంట్. ఆ జడ్జిమెంట్ చదువుకొని, లేదంటే అతను ఉద్యోగాలు బీగేస్తారు. మీలాగా రాజకీయ నాయకుల్లాగా పీకేండి అని పీకేస్తే రేపు పొద్దున ఆయన ఉద్యోగం బీగేస్తారు తేడా వచ్చిందంటే. సో అతను మంచి పని చేశాడు కలెక్టరు. హ్యాస్ డన్ వండర్ఫుల్ జాబ్ ఆఫ్ గివింగ్ ఏ నోటీస్ టు హియరింగ్ ది అదర్ సైడ్. కాన్స్టిట్యూషన్ ఇప్పుడు ఎస్సీ సర్టిఫికేట్లు తీసేయండి అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎడ్యుకేషన్లో జాబు ఇవన్నీ కూడా 1919 అట్రాసిటీ కేసు మాకు హింస పెడుతున్నారని అతను కోర్టులో కేసు వేస్తే గవర్నమెంట్ మతమైనటువంటి వివక్ష ఉంది ఈ దేశంలో, మీకు మేము ప్రొటెక్షన్ ఇవ్వము. ఓకే, క్రిస్టియన్స్ను మాదిగూడని తిట్టినా సరే మేము ప్రొటెక్షన్ ఇవ్వము, క్రిస్టియన్స్ని మీరు కొట్టినా సరే మీకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టము, మేము ప్రొటెక్షన్ ఇవ్వము, మీకు రిజర్వేషన్స్ ఇవ్వము, మీకు భోజనం పెట్టము, మీరు మాత్రం అడుగు తినాల్సింది రోడ్డు మీద అని ఒక చట్టం ఉంది. అదే క్రిస్టియన్స్ అడుగు తినండి అనే చట్టం ఉంది. ఆ అడుగు తినండి అనే చట్టం మీద పామాయన అడుగు తినండి అని చెప్పి ఆయన ఒక జడ్జిమెంట్ వచ్చింది ఆయనకి. ఓకే, సరే ఆయన జడ్జిమెంట్ వచ్చింది. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆడి దాని ఇది ఒక పదం ఉండిద్ది, ఎక్కువ వాడుతుంటారు కోర్టులో. ఆడి ఆల్టరమ్ పార్టేమ్ అంటే హియర్ ది అదర్ సైడ్ కూడా వినాలి అనేది కోర్ డాక్ట్రిన్ ఆఫ్ ది వరల్డ్, యూనివర్స్ కోర్ డాక్ట్రిన్. అది ఏ చట్టంలో కన్నా వెళ్ళు కోర్టులో 2 బోన్లు పెట్టి ఇక్కడ ఇచ్చి ఇద్దరికి అవకాశం ఇస్తారు వినటానికి, అదర్ సైడ్ యొక్క ఆర్గ్యుమెంట్ వినటానికి. ఆ ఆడి ఆల్టరమ్ పార్టేమ్ అనేది కలెక్టర్ కూడా చేయాలి. ఎందుకు? ఎవడో వచ్చి కంప్లైంట్ చేశాడు నా మీద, ఎవడో కంప్లైంట్ చేస్తే కలెక్టర్ హ్యాస్ టు సెండ్ మీ నోటీస్ హియర్ ఫ్రమ్ నా సైడ్ మీరు వినాలి. నా కోర్ డాక్ట్రిన్ అది, అడ్మినిస్ట్రేషన్ డాక్ట్రిన్. అది వినకుండా నువ్వు పీకేసావంటే అది అప్రెషన్. ఎయిదర్ డూ అడ్మినిస్ట్రేషన్ ఆర్ అప్రెషన్. ఇఫ్ యూ వాంట్ టు అప్రెస్ యూ నీడ్ నాట్ టు గివ్ ద నోటీస్ టు ఎనీబడి. ఇఫ్ యూ వాంట్ టు అప్రెస్ ది లోయర్ కమ్యూనిటీస్, పూర్ అండ్ డౌన్ ట్రోడెన్ పీపుల్ నో నీడ్ నోటీసెస్ ఆర్ రిక్వైర్డ్. వేసేయండి తీసేయండి, అది అప్రెషన్. అది ఓకే. అడ్మినిస్ట్రేషన్ ఏంటి? అందరికీ ఒకటే ఒక అప్లికేషన్ వచ్చింది, ఇది కోర్టు కేసు వచ్చిందంటే ఒకసారి అతను నోటీస్ పంపించండి. ఇట్ ఈస్ ఎ ప్యాటర్నల్ ప్రొసీజరల్ అడ్మినిస్ట్రేషన్. అది హియరింగ్ ఇప్పుడు అదర్ సైడ్ అదే. అందుకే అంటే ఆడి ఆల్టరమ్ పార్టేమ్ అంటే పక్కవాడికి కూడా వినేటువంటి
ప్రొసీజర్, ఫండమెంటల్ డాక్ట్రిన్ ఆఫ్ ది ఎనీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచం మొత్తం ఇదే సిద్ధాంతం. ఓకే, రాంగ్ఫుల్గా టార్గెట్ చేస్తున్నాము. ఒకవేళ కొంపదీసి రాంగ్ఫుల్గా ఏమైనా టార్గెట్ చేస్తున్నాము ఇతనైనా అసలుకి చింతాడ ఆనంద్ అంటే అసలుకి ఇతనైనా, లేదా ఇంకొక చింతాడ ఆనంద్ ఉన్నాడా అనేది చెక్ చేసుకోవాలి కదా కలెక్టరు. ఒకే పేరు మీద 4-5 ఉంటారు. ఓకే, మనం కరెక్ట్గా ఇతని సర్టిఫికేట్ తీసేస్తున్నామా, లేదా ఇదే పేరు మీద ఇంకొక చింతాడ ఆనంద్ సర్టిఫికేట్ తీసేస్తున్నామా? ఆల్ దీస్ థింగ్స్ హ్యాస్ టు బి వెరిఫైడ్ బై ది డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఒక రాజకీయ నాయకుడు పీకేయండి అంటే పీకేస్తారా? అంటే ఎందుకంటే అన్నారు పీకేయండి అనేది, ఎందుకంటే ఎస్సీడు కాబట్టి. వీళ్ళకి చట్టాలు ఉండవు. వాళ్ళైతే ఏం చేస్తారు, పైకి వెళ్తారు. అన్ఈక్వల్ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ కాదండి. అందరికి ఒకటే ట్రీట్మెంట్ ఉండాలి. అన్ఈక్వల్ ట్రీట్మెంట్ అంది. అసలు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి కన్విక్షన్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టగానే టక్కన వేసేయండి వాళ్ళు గురేసేయండి అని అంటే మీరు వేస్తున్నారా? ఎస్సీని డైరెక్ట్గా పబ్లిక్గా చంపేశారు. పబ్లిక్గా వాళ్ళ మీద ఎస్సీల మీద గుండు గీసి ఎస్సీలని కాళ్ళ మీద కొట్టి హింస పెట్టారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉంది, పెట్టండి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టేసి వేసేయండి. ఏంటి వాళ్ళకి నోటీస్ ఇచ్చేది వాళ్ళకి అని అంటే మీరు పెడుతున్నారా? దాని ఎంక్వైరీ పేరుతోటి, కోర్టు పేరుతోటి, స్టేల్ పేరుతోటి. కన్విక్షన్ రేట్ ఈస్ 80% కన్విక్షన్ రేట్ ఇన్ షెడ్యూల్ కాస్ట్. కన్విక్షన్ రేట్ చాలా తక్కువ ఉంది. అంటే ఏంటి అర్థం? మీరు తప్పించుకుంటున్నారు. ప్రొసీజరల్ లాని కోర్టుని అడ్డం పెట్టుకొని మీరు మాత్రం తప్పించుకోవచ్చు. ఒక అతను రివ్యూకి వెళ్ళకూడదా చింతాడ ఆనంద్? ఓకే, ఎస్సీ ఎస్టీలు న్యాయం కోసం కోరకూడదా, చేయకూడదా? ఫ్రీక్వెంట్గా ఇన్వెస్టిగేషన్లో, ట్రయల్స్లో డిలే ఏ కేసుల మీద జరుగుతున్నాయి? ఎస్సీ ఎస్టీ కేసుల మీద జరుగుతున్నాయి. ఫ్రీక్వెంట్గా ట్రయల్ డిలే, ఇన్వెస్టిగేషన్ డిలే ఏ కేసులు అంటే ఎస్సీ ఎస్టీల మీద జరుగుతుందని చెప్పి 1989లో చెప్పింది ఒక రిపోర్ట్లో. అంటే ఎస్సీలు పెట్టిన కేసులు మాత్రం మీరు డ్యాగ్ చేసి ఆ నోటీస్ ఇచ్చి, ఈ నోటీస్ ఇచ్చి, ఆ కోర్టుకి వెళ్ళి, ఈ కోర్టుకి వెళ్ళి, ఇదంతా మీరు డిలే చేయొచ్చు. ఎస్సీఓడు కోర్టు జడ్జిమెంట్ రాగానే నోటీస్ కూడా ఇవ్వకుండా వేసేయాలా? నేను అందుకే చెప్తున్నా బ్రదర్, మాదిగ సహోదరులారా, మానవ సహోదరులు మొత్తం మీరందరూ ఏడిఎస్ కిందకి రావాలి. లేదంటే మీకు మాత్రం ఈ అప్రెషన్ తప్పదు. యూ ఆల్ హ్యావ్ టు కమ్ అండర్ ఏడిఎస్ ఉండి మిమ్మల్ని రక్షించగలదు. అంటే నేను ప్రతి వీడియోలో నేను ఏడిఎస్ని ప్రమోట్ చేస్తున్నాను. ఎందుకు ప్రమోట్ చేస్తున్నాను అంటే మీ అందరికీ రాంగ్ డైరెక్షన్లో ఉన్నారు. మీరంతా పొలిటికల్ మ్యానిపులేషన్లో పడకండి. పొలిటికల్ మ్యానిపులేషన్లో పడితే ఇవన్నీ జరుగుతాయి. మనల్ని రక్షించే వాళ్ళు ఎవరు? మన జోలికి రాకుండా ఉండాలండి. సర్టిఫికేట్ ఇచ్చాను, లేకపోతే 1956గా తీసేయబడి. బట్ యూ షుడ్ నాట్ హెరాస్ ద పీపుల్. ద హెరాస్మెంట్, అప్రెషన్ ఈజ్ నాట్ కరెక్ట్ థింగ్. అందుకని యూ ఆల్ మస్ట్ కమ్ అండర్ అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్. వీఆర్ డిఫెండింగ్ ఇంటెలెక్చువల్లీ అండ్ ఎమోషనల్లీ. ఇవన్నీ కూడా మనం డిఫెండ్ చేసుకోవాలి. ఎన్సీఆర్బీ డేటా, నేషనల్ క్రైమ్ బ్యూరో ఎన్సీఆర్బీ డేటాలో ఎస్సీ ఎస్టీ విక్టిమ్స్ మొత్తం కూడా హై పెండెన్సీ అంటే పెండింగ్ కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు మొత్తం ఎన్ని కేసులు పెండింగ్ కేసులు ఉన్నాయి చూస్తే మొత్తం ఎస్సీ ఎస్టీ కేసులే పెండింగ్లో ఉన్నవి. కోర్టు జడ్జిమెంట్లు రాట్లా. ఎస్సీ ఎస్టీ కేసులు ఇతను మాత్రం వెంటనే నోటీస్ కూడా లేకుండా వేసేయాలని చెప్పేసి వేసేయండి అంటున్నారు. ఇతను చింతాడ ఆనందని ఛార్జ్ షీట్లు, ట్రయల్స్ ఇవన్నీ వేయటంలో స్లోగా వేస్తారు పోలీసులు. స్లోగా ఛార్జ్ షీట్ వేస్తారు, స్లోగా ట్రయల్స్కి తీసుకెళ్తారు ఎస్సీ ఎస్టీ కేసుల్ని. అతను చచ్చిపోతాడు. ఒక ఎస్సీఓని కొట్టోడు ఉంటాడు, ఎవడో కొడతాడు ఎస్సీఓని, బూతులు తిడతాడు, అమ్మలెక్కలు తిడతాడు, కులం పెట్టి తిడతాడు. అతని మీద కేసు పెడతారు. స్లోగా ఈ ఛార్జ్ షీట్ వేసేసోళ్ళకి ఆయన చచ్చిపోతాడు. 60 సంవత్సరాలు అయ్యి. మీకు 60 సంవత్సరాలు, వీళ్ళకి 60 నిమిషాలు పీకేయాలని చెప్పేసి గొడవ చేస్తున్నారు. 60 నిమిషాలు పీకేయండి అతను సర్టిఫికేట్ పీకేయండి అంటున్నారు. ఓకే, ఎవరైనా మతాలని చెప్పింది. మై ఎంటైర్ ఛానల్ విల్ ప్రూవ్ దట్ దిస్ ఈస్ అ క్యాస్ట్ అప్రెషన్. ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు యునైట్ అవ్వి, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు మీరు అందరూ యునైట్ అవ్వాలి. మా యొక్క డైరెక్షన్లో వస్తేనే మీకు రక్షించగలుగుతాం. మేము దట్స్ ఆల్ వాట్ యూ వాంట్ టు సే. ఏడిఎస్ కెన్ సేవ్ ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీస్. ఎందుకంటే క్యాస్ట్ అప్రెషన్ నుంచి మనం అంటే ఓసీలకి మేము వ్యతిరేకంగా చేయట్లే, అప్రెషన్ నుంచి మేము కాపాడుతుంటాం. అంబేద్కర్ చేసిన అప్రెషన్ నుంచి కాపాడటం మనకి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అప్రెషన్ అనేది, క్యాస్ట్ అప్రెషన్ అనేది చాలా చాలా బలంగా ఉండిద్ది. దాన్ని మనం కాపాడాలి. అది నేను అనేది.
వాళ్ళకి రివ్యూస్కి వెళ్తారు, అప్పీల్స్కి వెళ్తారు, నోటీసులు ఇస్తారు, ఇవన్నీ చేస్తుంటారు. కానీ మనకి ఇవ్వకూడదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అసలు ఇదంతా ఎందుకు? రఘురామకృష్ణరాజు గారు హిమ్సెల్ఫ్ వెంట్ టు ది కోర్ట్ మెనీ టైమ్స్. ఎన్నిసార్లు స్టోరీలు తెచ్చుకున్నాడు, ఎన్నిసార్లు లాయర్ల దగ్గర నోటీస్ వేసి కోర్టులు కేసు వేసి కోర్టులను అప్రోచ్ అయ్యి బెయిల్ క్యాన్సిల్ చేసుకొని లీగల్ రెమెడీస్ రిలీఫ్స్ ఎన్నిసార్లు తెచ్చుకున్నాడు రఘురామకృష్ణరాజు గారే. ఎవరైతే వేసేయండి అని అనగానే చాలామంది ఆయనకి సపోర్ట్ చేస్తూ వేసేయండి అంటున్నారు. ఆ చింతాడ ఆనంద్ని అసలు నిజమైనటువంటి పోరాట యోధుడు రఘురామకృష్ణరాజు అని అంటున్నారు కదా. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రేపు పొద్దున ఏ పార్టీలో చేరతారో తెలియదు. వీళ్ళందరూ కాంపిటీషన్ అయి కూర్చుంటాడు. ఎవరు? పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణరాజు, వీళ్ళందరూ కాంపిటీషన్. భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళతో జాయిన్ అయితే పర్లేదు, లేదంటే వీళ్ళందరూ కాంపిటీటర్స్. ఓకే, సరే, వాళ్ళందరూ రేపు పొద్దున కాంపిటీటర్స్ అయిన తర్వాత మనం చూద్దాం. ఆ లోపు మా ఏడిఎస్ విల్ బికమ్ మోర్ స్ట్రాంగర్. ఏడిఎస్ విల్ బికమ్ మోర్ స్ట్రాంగర్. 100% విల్ బికమ్ స్ట్రాంగర్ ఫ్రమ్ దళిత అప్రెషన్ అడ్డుకోవటంలో. వాళ్ళందరూ ఒకటయ్యి వీళ్ళందరినీ హింస పెడుతున్నారు కాబట్టి మనం డిఫెండ్ చేసుకోవాలి. అహింసా మార్గంలో అంబేద్కర్ అహింసవాది, బుద్ధుడు అహింసవాది, యేసుక్రీస్తు అహింసవాది. మా దళితులు మొత్తం వీళ్ళు ముగ్గురు చుట్టూ తిరుగుతుంటారు. యేసుక్రీస్తు చుట్టూ, అంబేద్కర్ చుట్టూ, బుద్ధుడి చుట్టూ తిరుగుతుంటారు. మా దళితులు మొత్తం ముగ్గురు అహింసవాదులే. మనది కేవలం అహింసావాద సిద్ధాంతం, హింసకి దిగినటువంటి సిద్ధాంతం. మనం డిఫెండ్ చేయాలి వీళ్ళందరినీ. షార్ప్ ఇది. అయితే చింతాడ ఆనంద్ సర్టిఫికేట్ తీసేశారు. ఆయనకి రివ్యూకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రివ్యూ పిటిషన్ వేసాడు. సరే, అయినా సరే తీసేయచ్చు. ఎందుకంటే రివ్యూ పిటిషన్ అర్జెంటుగా స్టే ఆర్డర్ ఇస్తే తప్ప తీసేయచ్చు. సరే, ఏదైనా నేనేమంటానంటే కలెక్టర్ చేసిన మంచిదంటే వీళ్ళందరూ గోల ఏంటంటే ఒకటి, వీళ్ళందరూ గోల క్లోజ్ చేస్తాను. 8 నిమిషాలు 17 నిమిషాలు ఉంది. ఓకే, 20 నిమిషాల ముందు క్లోజ్ చేస్తాను. వీళ్ళందరూ గోల ఒకటే ఏంటంటే, నువ్వు కనుక క్రిస్టియన్గా మారాడని చెప్తే తెలిస్తే వాళ్ళని కులం పెట్టి తిట్టినా సరే మతం మారిస్తే కులం పెట్టి తిట్టొచ్చు అని ఒక చట్టం వేయటం కరెక్టా? ఓకే, మీరు మతం మారినోడిని బూతులు పెట్టి తిట్టినా సరే పోలీసులు ఎవరికి వాడు కేసు మీద పెట్టకూడదు అనేది కరెక్టా? మతం మారినోడిని మీరు వాడికి ఉద్యోగాలు ఇవ్వకుండా, ఎడ్యుకేషన్ రిజర్వేషన్స్ ఇవ్వకుండా వాడిని అసలు రిజర్వేషన్ నుంచి పీకేయండి, ఎందుకంటే మతం మారాడు అనేది కరెక్టా? వెల్ఫేర్ స్కీముల్ని ఇవ్వకండి, వాడు దుర్మార్గుడు, వాడు మతం మారాడు కాబట్టి వాడు కడుపు కాల్చండి, అన్నం పెట్టండి, అన్నం పెట్టొద్దు, వాడికి రోడ్లంట కూర్చోబెట్టండి అనేది కరెక్టా? ఇవన్నీ కరెక్ట్. మానవతా హృదయంలో ఆలోచించండి. చట్టాలు ఇవన్నీ వదిలేండి. కరెక్ట్. ఇవన్నీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్ ఇవి కాకండి. వాళ్ళందరినీ అన్ఎడ్యుకేటెడ్ చేయండి. మతం మారిన వాళ్ళు మొత్తాన్ని అన్ఎడ్యుకేటెడ్ చేయండి, ఎందుకంటే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అనేది కరెక్టా? స్కాలర్షిప్ లీవ్ కాకండి, ఫెలోషిప్ లీవ్ కాకండి, హాస్టల్స్ లీవ్ కాకండి మతం మారితే, ఎందుకంటే వాళ్ళందరినీ ఏమంటారు దీనికి పంపించండి, దీనికి పేదరికంలోకి నెట్టేయండి అనేది కరెక్టా? ఓకే, కోచింగ్ సెంటర్లు, రెమెడీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఇవ్వకాకండి, వాళ్ళకి తీసేయండి అనేది కరెక్టా? ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ఇవన్నీ ఎస్సీ స్టేటస్ మీద వచ్చి బెనిఫిట్స్ అవన్నీ తీసేస్తున్నామంటే ఇవన్నీ తీసేసినట్టే కదా. ఇది ఇంకా లీగల్ రికగ్నేషన్ అంటే ఇదే. ఎస్సీ ఎస్టీ పెడతానికి లేదు. ఇదిగోండి, మా మతంలోనే కులం ఉందే, మా మతంలో ఉన్న వాళ్ళని మాత్రమే మేము వాళ్ళందరికి హెల్మెట్లు ఇస్తాము, మా మతంలో ఉన్న వాళ్ళకి హెల్మెట్లు ఇస్తాము, అదిగో వాళ్ళు మా మతంలో లేరు, వాళ్ళకి మేము హెల్మెట్లు ఇవ్వము, మీరు చచ్చిపోండి. రేపొద్దున వీళ్ళు ఏం చేస్తారు? చైనీస్ ల్యాబ్లో కరోనా లీక్ అయింది. కానీ అది ప్రపంచంలో అందరినీ చంపేసిందిగా. అందరికీ వ్యాక్సిన్ వేసారుగా, లేదు చచ్చిపోతారు కదా అందరూ. ఇది కూడా చైనీస్ ల్యాబ్లో లీక్ అయింది కరోనా, కాబట్టి చైనీస్కి మాత్రమే మీరు వ్యాక్సిన్ వేయాలి, మిగతా వాళ్ళకి వేయటానికి లేదు. మీరందరూ చైనా మెంబర్షిప్ తీసుకోవాలి, లేదంటే మీకు వ్యాక్సిన్ వేయమంటే. ఇప్పుడు ఈ కులం అనేది అంతే కదా, అది హిందూ మతంలోనే ఉండొచ్చు, అది మొత్తానికి బాకింది కదా, అది అందరినీ చంపేసింది కదా కులం పేరుతోటి. అందరికీ ప్రొటెక్షన్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ యాక్ట్, అందరికీ రిజర్వేషన్ అందరికీ ఉండాలి కదా. ఎందుకంటే బికాజ్ యూ కిల్డ్ ఎవ్రీబడి విత్ ద క్యాస్ట్, ఇంక్లూడింగ్ క్రిస్టియన్, ముస్లిం, ఎవ్రీబడిని చంపేశారు కులంతో. లేదు, మాకు మాత్రమే ప్రొటెక్షన్, వాళ్ళకి అవసరం లేదు. ఇవన్నీ లీగల్ ఇవన్నీ కూడా లూప్ హోల్స్ పట్టుకుని వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. నేను 20 నిమిషాల ముందు ముగిద్దామని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.